వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం పాటిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఈ నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్కు అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్. అంబేద్కర్ ఆశయాలకు పూర్తి స్థాయిలో తూట్లు పొడిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతల ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. దేశంలో ఆర్థిక సామాజిక సమానత్వం పాటిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని ఆకాంక్షిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఇందులో భాగంగానే అన్ని వర్గాలకు సమానంగా విద్యను ముఖ్యమంత్రి అందజేస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోనే పేదల పక్షపాతిగా సీఎం జగన్ వ్యవహరిస్తూ విద్యా విధానాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడికి అందజేస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక మతంపై మాత్రమే జరిగాయని, ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేశారని, కులాన్ని మతాన్ని రెచ్చగొడుతూనే కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా పరోక్షంగా చంద్రబాబుకు మేలు జరిగిందని, ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం అందరం చూస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుని కుళ్ళు కుతంత్రాలతో టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ఇదంతా ఎల్లో మీడియా చంద్రబాబు ప్లాన్ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వరద ప్రాంతాలలో సహాయక చర్యలు కూడా జరుగుతున్నాయని, తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు ప్రాంతాలలో కొంతమేర నష్టం వాటిల్లడంతో సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసిందని గుర్తు చేశారు. వర్షాభావ పరిస్థితుల ద్వారా పంట నష్టపోయిన రైతులకు మరో 20 రోజుల్లో నష్టపరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. చాలా మంది నాతో ఫోన్ చేసి మాట్లాడినారు. ఈ భారతదేశంలోనే ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, కుల నిర్మూలన, బహుజనుల సాధికార ఇవంతా అంబేద్కర్ యొక్క కళలోది, వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీటినంతా కూడా పాటిస్తున్నాడు. ఆయన విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి వారిని గురించి నేను ఎక్కువగా ఈ ఇండియాలోనే ఈరోజు మాతో కూడా కొంతమంది లాయర్లు వచ్చారు తమిళనాడు నుంచి. తమిళ్లో ఇక్కడ ఎవరికైనా తెలుసా? తమిళ్లో చెప్పమంటే కూడా ఒక మాట చెప్తారు. అంటే విద్యకి ఏదైనా ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇది భారతదేశంలో ఎక్కడ కానీ ఈ విధంగా విద్యకి బిడ్డలు పంపిస్తే అమ్మఒడి అనేది ఎక్కడా వేయలేదనా, పుస్తకాలు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారంట, డిక్షనరీలు ఇస్తారంట, ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారంట. నిజమని అడిగాడు. నాగరకోణ నుంచి ఒక అతను నాతో కూడా సుబ్రహ్మణ్యం అతను అడ్వకేట్. దీన్ని బట్టి చూస్తే ఈ విద్య సమూల నిర్మాణానికి దారితీస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి అతన్ని నేనే కాదు ప్రతి పేదవాడు, ఏ కులస్తుడైనా మతస్థుడైనా ఎవడైనా కానీ అర్హత ఉన్నవాడు, ఏ కులస్తుడైనా మతాన్ని రెచ్చగొట్టేవాళ్ళు కానీ పార్టీని రెచ్చగొట్టేవాళ్ళు కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునేవాళ్ళు కానీ ఏ కులస్తులకైనా పడలేదంటే వాళ్ళని రమ్మనండి. వాళ్ళతో నేను ఎంతవరకైనా ఏ డిబేట్ పెట్టినా నేను వాళ్ళతో మాట్లాడతాను. అందువల్ల మనం అందరూ కూడా బాగా చదవాలని, మీ బిడ్డలు కూడా బాగా చదవాలని ఈరోజు డాక్టర్ గారి యొక్క వర్ధంతి రోజు మీకు అందరికీ కూడా నేను సలహా కాదు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఏదైనా ఉంటే మీరు అడగండి, చెప్తాను. సార్, తెలంగాణలో అధికార మార్పిడి అనేది ఎలా నాకు నిజంగా నవ్వు వస్తుండదు. నేను కూడా తెలంగాణలో నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉండరు. మన తెలుగుకు సంబంధించిన అంటే నేను కాంగ్రెస్ వాది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. దళితులు అనేవాళ్ళు ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు అనేవాళ్ళు కాంగ్రెస్ ఎస్టీలు కాంగ్రెస్తోనే జీవం గడుపుతూ ఉండరు ఇప్పటి వరకు కూడా. అక్కడ మార్పిడి అనేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎలక్షన్లో పెట్టినప్పుడు ఒక అతను మాట్లాడినాడు. ఒక మతాన్ని పైనే ఒక కులం పైన మాట్లాడినాడు ఆ వ్యక్తి. అది కూడా ఎట్ట మాట్లాడినాడంటే, ఇక్కడ కేసీఆర్ని వాళ్ళ కొడుకుని ఓడిస్తాము, క్యాస్ట్ కూడా చెప్పాడు. యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూసుంటారు. మరి ఇది ఒక కులతత్వాన్ని మతత్వాన్ని ప్రేరేపించే మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడినారంటే, ఖచ్చితంగా మేమందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈనాడు జ్యోతిలో కూడా అదే రాశారు, ఖచ్చితంగా మేము ఇక్కడ తరిమేస్తామని రాశారు. కానీ అక్కడ ఐటీ చేసిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడింది. సిటీలో ఎత్తుకుంటే ఒక్క సీటు 19 సీట్లు 24 గ్రేటర్లు. ఈ నెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజమార్గంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మండల పరిధిలోని న్యాయాధికారులు ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో రాజమార్గంగా ఎన్నో కేసులు పరిష్కరించామని, ప్రత్యక్షంగా పరోక్షంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ నెల 9వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్తో మరొక అడుగు ముందుకు వేసి ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కక్షిదారులు, పోలీసులు, ప్రైవేట్ కంపెనీలు ఇందుకు సహకరించాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ, కక్షిదారుల్ని ప్రార్థిస్తుంది ఏమిటంటే, ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్లో మీ కేసుల్ని మధ్య మార్గం ద్వారా, రాజీ ద్వారా మరి ప్రయత్నం చేసి కేసుల్ని పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరటమే కాకుండా మరి ముఖ్యంగా మా యొక్క న్యాయవాద మిత్రులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద మిత్రుల యొక్క బార్ ప్రెసిడెంట్లని నేను ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా కోరేది ఏంటంటే, ఈ జాతీయ లోక్ అదాలత్ అన్నది మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు, వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం ఈ యొక్క లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాం. కాబట్టి మన గౌరవ జిల్లా జడ్జి గారు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు మండల లీగల్ సర్వీస్ కమిటీస్ చైర్మన్ అందరూ కూడా మా న్యాయవాద మిత్రులని సహృదయంగా సవినయంగా కోరేది ఏంటంటే, ఈ జాతీయ లోక్ అదాలత్ మాత్రం విజయవంతంగా నిర్వహించడానికి మీరు మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఖచ్చితంగా ఇస్తారన్న ఒక ఆశాభావంతో నేను పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని మీ అందరికీ నేను మీ సంఘీభావంతో తెలియజేస్తూ, ఈ జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం అన్నది మాత్రం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ జై. అంబేద్కర్ ఆశయాలకు పూర్తి స్థాయిలో తూట్లు పొడిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేతలు తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులను సాధించడం కోసమే తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగిందని పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే వాటిని కొనసాగిస్తూ తమ అధినేత చంద్రబాబు దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు
ఓ దళితుడిని స్పీకర్ గా నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి జగన్ తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దాడులు, అవమానాలు అధికంగా దళితులపై జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 120 రోజుల్లో మళ్లీ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందని, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్ అధ్యక్షులు మేషక్, శశిధర్, రాజా, రాజశేఖర్, మదన్, రమేష్, బాలకృష్ణ, అర్జున్ కుమార్, కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయనకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజ్యాంగం మొన్నటి వరకు 2019 వరకు జరిగింది. ఈరోజు కానీ ఆయన ముందుంటే తీవ్రత కలత చెందుంటారు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన దానికి ఈరోజు అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మొట్టమొదటిగా 1982 సంవత్సరంలో అంబేద్కర్ గారిని, పూలే గారిని ఇద్దరిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నీకు ఏ ఇజం ఉంది, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నిజాలు చెప్తా ఉంటే రామారావు గారిని అడిగితే నేను అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుంటా, పూలే గారిని మహాత్మా పూలే గారిని మరి ఆదర్శంగా తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని పెట్టి మరి దాన్ని అమలు చేస్తాను అన్న మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మరి అంబేద్కర్ గారిని పొగుడుతా, ఆయన చేసిన కార్యక్రమాల్ని నెమరు వేసుకుంటా, ఆయన చెప్పిన బాటలో నడిచేదానికి మేమంతా కూడా ఈరోజు ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఇటువంటి మహనీయులకు జననాలే ఉంటాయి తప్పించి మరణాలు ఉండవు. మరణించినా కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో జీవించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు. తెలుగుదేశం పార్టీని 1982లో పెట్టినప్పుడు పత్రికా విలేకరులు ఎన్టీఆర్ గారిని అడిగారు, మీ మేనిఫెస్టో ఏంది, మీకేమైనా మేనిఫెస్టో ఉందా అని అడిగితే ఎన్టీఆర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, కన్న కలల్ని అమలు చేయడమే నా యొక్క మేనిఫెస్టో అని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో జిఎంసి బాలయోగిని స్పీకర్ని చేయడం అయితే ఏమి, కావలి ప్రతిభాభారతి గారిని స్పీకర్ చేయడం అయితే ఏమి, ఎస్సీ కమిషన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నియమించినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అందులోనూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా ఉందని. ఆయన ఎంతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం తుంగలోకి దొక్కేసి రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో కూర్చుంది. మేము ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తాము, కరెక్ట్గా 119 రోజుల్లో మళ్ళీ భారత రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి తెలియజేసుకుంటూ, అదే మేము ఆయనకి ఘనమైనటువంటి నివాళి ఇస్తాము. టెంకాయలు కొట్టేది, కర్పూరాలు ఇచ్చేది కాదు. మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించే వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఘనమైన నివాళి అర్పించుకుంటున్నాం. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి, దర్గా సర్కిల్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జేసీతో పాటు డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ కులశేఖర్ తదితర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మౌ గ్రామంలో రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాభాయ్ దంపతులకు జన్మించారని తెలిపారు. 1912లో
BA పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని 1915లో MA, 1916లో PhD పట్టాలను పొందారని తెలిపారు. 32 సంవత్సరాల వయసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్యారెట్లా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc పట్టాలను పొందారన్నారు. నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలు 1930, 1931, 1932లలో జరిగాయన్నారు. ఈ 3 సమావేశాలకు అంబేద్కర్ హాజరయ్యారని, రాజ్యాంగం రాతపత్రిని తయారు చేయడం కొరకు 1947 ఆగస్టు 29న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు అయిందని, బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారన్నారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తి గడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న కన్నుమూశారన్నారు. డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి సందర్భంగా గార్లాండ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అలానే ఆ చేసినటువంటి నగర అభినందిస్తే మీ అందరూ తెలుసు, ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు సోషల్గా లేకపోతే ఎకనామికల్గా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్నాన్ని వారిని ఈరోజు స్మరించుకోవడం 1890లో ఈరోజు డిసెంబర్ 6వ తేదీ మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి ఈరోజు కూడా మరి ఆయన పెట్టినటువంటి హక్కుల ద్వారా చాలామంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మైనారిటీస్ మరి ఈరోజు లబ్ధిపడుతున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మహానుభావుని వెళ్ళవేళ మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాలో ఆయన స్మరించుకుంటూ మంచి కార్యక్రమాలు ఆయన ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు మాట్లాడడం చేసేదానికి అవకాశం వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని, ఆయన రచించిన రాజ్యాంగం భారతదేశానికి తలమానికమని గుర్తు చేశారు. దళిత హక్కులను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అందవలసిన పథకాలకు తూట్లు పొడవడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తూ వేరే పథకాలకు వాడుకోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఉన్నత విద్యను కూడా అభ్యసించలేని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నిధులను పక్కదారి మళ్లించకుండా తమ స్వప్రయోజనాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు వరదరాజులు, హేమచంద్ర, రాజు, ప్రవీణ్, విశ్వ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రాజ్యాధికారి వేదిక మరియు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించబడినది. కానీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబా అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, అంబేద్కర్ గారు కొందరు వారికే అని చెప్పి కొందరు చెప్తున్నారు. కానీ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు
అట్టడుగు ఓబీసీ కులాలకు కూడా తను రాసిన రాజ్యాంగంలో ఎన్నో ఫలాలను అందించినారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వాడు. అంబేద్కర్ అనే వ్యక్తి ఒక శక్తి. ఇది ప్రతి ఒక్క విద్యార్థులు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాలని నేను వేడుకుంటున్నాను. జై భీమ్, జై డాక్టర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి మన చిత్తూరు నగరంలో దర్గా చౌక్ నందు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక, దళిత ప్రజావేదిక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారి సంఘాలందరూ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీబీ అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా సామాజిక న్యాయం సమన్యాయం జరగాలని రచించిన రాజ్యాంగం ప్రకారం మనకు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మనకు అలాంటి పథకాలు కానీ ఇంకొక అలాంటి చట్టాలు కానీ అమలు చేయడంలో నిర్వీర్యం చేస్తున్నారు. వాటిని సక్రమైన రీతిలో చట్టాలను అమలు చేయాలని కూడా మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కావాలనుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి కావాల్సిన నిధులు కూడా సక్రమైన రీతిలో మనకు సమన్యాయం జరిగే విధంగా కూడా ఆ నిధులు కూడా సక్రమైన రీతిలో మనకు అందించడం లేదు. వాటిని సక్రమైన రీతిలో వాటిని అందించాలని కోరుకుంటూ మనకు ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలను పగడ్బందీగా అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని దర్గా సర్కిల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ ముందు చూపుతో దళితుల కోసం రాజ్యాంగంలో హక్కులు చట్టాలను పొందుపరిచారన్నారు. కానీ నేటి ప్రభుత్వం దళితుల పథకాలను రద్దు చేసి మొండి చేయి చూపించిందని విమర్శించారు. దళితుల పథకాలను పకడ్బందీగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు దాసరి చంద్ర, మహిళా సమైక్య నాయకురాలు రమాదేవి, ఏఐటియుసి సభ్యులు పాల్గొన్నారు. మహా మేధావి బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు చట్టాలను భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహాపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 67వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, దళిత హక్కుల పోరాట సమితి, ఏఐటియుసి కార్మిక సంఘం, మహిళా సంఘం అంతా కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో కాపాడాలని, దాన్ని రక్షించాలని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని, ఇప్పుడున్నటువంటి భారతదేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసినటువంటి బిఆర్ అంబేద్కర్ ఆశయాలని కొనసాగించే విధంగా మేమంతా కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. తద్వారా ఈరోజు 67వ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో శ్రీ విద్యాసతీర్థ స్వామి, ఉడిపి శ్రీ బండారు కేరి మఠం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నామన్నారు.
స్వామివారి అనుగ్రహంతో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, రాష్ట్ర దేశ ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. వచ్చాను సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.